హాయ్ అండి. ఈరోజు నేను ఆలూ బజ్జీ బంగాళాదుంప బజ్జీ చేస్తున్నానండి. దానికి శనగపిండి, తగినంత ఉప్పు, సోడా ఉప్పు, తర్వాత కొద్దిగా వామ్ అండి వేసి ఫస్ట్ మిక్స్ చేసుకొని కొన్ని నీళ్ళు పోస్తూ పిండి తడుపుదామండి. పిండి కలిపేసానండి. ఇప్పుడు ఓ 5 మినిట్స్ మూత పెట్టి పెట్టేద్దాము. ముందుగా మనము ఒక కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగిద్దామండి. కడాయి హీట్ అవ్వాలండి. హీట్ అయిన తర్వాత ఇందులో ఆయిల్ వేద్దాము. ఆయిల్ హీట్ అవ్వాలండి. ఆయిల్ హీట్ అయిందండి. ఇదిగోండి ఇలాగా ఆలూ బజ్జీ ఎవరికైనా ఇష్టమే. ఇది స్నాక్స్లా బాగా తినొచ్చండి. మనము దీనిలో ఉల్లిగడ్డ వేసి సరే తిరిగేద్దాము. ఇదిగోండి ఎంత బాగా గోధుమ రంగులో రావాలండి. ఇది మంట మీడియం సైజులో పెడితే బాగా క్రిస్పీగా వస్తాయండి బజ్జీలు. ఇలా సన్న మంట మీద బాగా వేగుతాయండి బజ్జీలు. చూడండి బాగా వేగినాయండి బజ్జీలు. చూడండి చాలా టేస్ట్గా ఉంటాయండి. ఎందుకంటే ఇవి మంచిదే, మనకు అంతగా అనారోగ్యం కాదు ఏమిది. ఎందుకంటే వామ్ వేసాం కదా, చాలా బాగానే ఉంటాయండి. కానీ మనం లిమిట్లో తినాలి. ఆయిల్ హీట్ అయిందండి. వేద్దాం ఇప్పుడు. ఇదిగోండి ఈ ఆలు పెద్దగా ఉందండి, అందుకే చాలా పెద్దగా రౌండ్గా వస్తున్నాయి బజ్జీలు. పట్లాగా కట్ చేశాను, మంచిగా సన్నగా కట్ చేశాను. తిరిగేద్దాం ఇప్పుడు. ఇదిగోండి ఈవినింగ్ స్నాక్స్ చాలా బాగుంటుందండి. ఇది ఉల్లిగడ్డతో తిన్నామంటే కొద్దిగా కారం పొడి చల్లుకొని తింటే బాగుంటుంది. ఇదిగోండి బాగా నీట్గా వచ్చేసినాయి చూడండి. ఇప్పుడు సర్వ్ చేసుకుందాము. ఇదిగోండి ఇలా సర్వ్ చేసుకుందామండి. చూడండి ఎంత నీట్గా బాగా యమ్మీ ఉంటాయండి. బాగా దీంతో పాటు మనము ఈ ఆనియన్స్ నంచుకొని తిందామంటే చాలా బాగుంటుందండి. చాలా క్రిస్పీగా ఉంటాయి, చాలా టేస్ట్గా ఉంటాయండి. మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.